Yes. Hello students, welcome to Target Academy's YouTube channel and welcome to the free CA Foundation classes by Target Academy. So in last session, what we have discussed is we have discussed the concept of legal enforceability. So in previous discussion, we have completed the discussion on agreements. It is a short video and both of the previous videos are short videos, and one video is dedicated to agreement discussion and another video is regarding the concept of legal enforceability. So in just 30 seconds, I am recapitulating the whole two videos. So in agreements, how many types of agreements are there? Totally 4: social, domestic, political, commercial. So what is the position of legal enforceability in that 4 types of agreements? And in case of social agreements and domestic agreements, in case of social and domestic agreements, there is no legal enforceability. Automatically legal enforceability అనేది ఉండదమ్మా. So if you wish to add legal enforceability, you can add it at the time of formation of agreement. Then only you can file a suit on the other party. మీరు కేసెస్ ఫైల్ చేసుకోవాలంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కావాలి. సో ఆ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కావాలంటే మీరు ముందుగానే అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్న టైంలోనే మీరు మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ పొలిటికల్ అగ్రిమెంట్స్లో దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. Whatever you might say at the time of formation of agreements, there is no legal enforceability. So in case of commercial agreements, there is legal enforceability automatically. So automatically legal enforceability will be presented in case of commercial agreements. If you wish to remove it from commercial agreements, you can do so. That is completely optional. That means if you are silent at the time of formation of commercial agreement, then legal enforceability will automatically presented. So this is the discussion about last two videos, discussion on entire agreement and entire legal enforceability. So these are all separate chapters, right? I have already told earlier, మీకు ముందే చెప్పాను ఇవన్నీ కూడా మీకు సపరేట్ చాప్టర్స్ అని. ఇక్కడ ఈ రెండింటి గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మీకు ఒక బేసిక్ పాయింట్ గుర్తు చేస్తున్నానమ్మా, జాగ్రత్త వినండి. ఇప్పుడు కాంట్రాక్ట్ అంటే ఈక్వేషన్ ఫామ్లో ఏం చెప్తారు మీరు? C = A + LE, అదే కదా మీరు చెప్తారు. వేర్ A అంటే అగ్రిమెంట్, LE అంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ, అదే కదా మీకు గుర్తున్నది. ఇప్పుడు చూడండి, అంటే ఈక్వేషన్లో అగ్రిమెంట్, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ రెండు కూడా ఏం యాడ్ అవ్వాలి? ప్లస్ అంటే యాడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చెప్పొచ్చు అంటే ఒక స్టేట్మెంట్ చెప్తా, జాగ్రత్త వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రిమెంట్ పట్టుకొని నేను 100% ఈ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవుతుంది అని నేను చెప్పగలనా? కెన్ ఐ సే దట్ అగ్రిమెంట్ ఆటోమేటికలీ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ అని అలా చెప్పొచ్చా? కెన్ ఐ సే దట్? నో. ఎందుకంటే అగ్రిమెంట్స్ అనేవి కాంట్రాక్ట్స్గా చేంజ్ అవుతాయా అవ్వవా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. సో వీ నీడ్ టు క్వశ్చన్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఇన్ ఈచ్ అగ్రిమెంట్. ప్రతి అగ్రిమెంట్ని మనం క్వశ్చన్ చేయాలి, డూ యూ హ్యావ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అని. ఎందుకు సార్, ఎందుకు మనం ప్రతి అగ్రిమెంట్ని క్వశ్చన్ చేయాలంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ దెన్ ఓన్లీ దట్ అగ్రిమెంట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. అంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే అదేమవుతుంది, మొత్తం ఈ రెండు కలిపి కాంట్రాక్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అదర్వైజ్ ఇఫ్ దెర్ ఈజ్ నో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ కాంట్రాక్ట్. అసలు అక్కడ కాంట్రాక్ట్ అనేది ఉండదు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పానమ్మా, ఈక్వేషన్ C = A + LE కదా. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అనేది కనుక లేకపోతే, ఇఫ్ దెర్ ఈజ్ నో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ దెన్ అగ్రిమెంట్ విల్ బి రిమైన్డ్ యాజ్ అగ్రిమెంట్ ఓన్లీ. ఇట్ నెవర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ఏ స్టేజ్ కాల్డ్ కాంట్రాక్ట్. అంటే అగ్రిమెంట్గానే మిగిలిపోతుంది, కాంట్రాక్ట్గా ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఎప్పుడు? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కనుక లేకపోతే, ఇఫ్ దెర్ ఈజ్ నో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. సో దట్ ఈస్ వై లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. సో ఇప్పుడు నేనేం చెప్పాలి అంటే ఒక అగ్రిమెంట్ అనేది కాంట్రాక్ట్గా చేంజ్ అవుతుందా అవదా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ presence of legal enforceability. If there is legal enforceability, it will transform. Otherwise, it won't transform. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సో ఇదే స్టేట్మెంట్ని మనం ట్విస్ట్ చేసి రివర్స్లో ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్రతి కాంట్రాక్ట్ కూడా వన్స్ అపాన్ ఏ టైంలో అగ్రిమెంటే కదా. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ కాంట్రాక్ట్ అయింది అంటే దాని అర్థం ఏంటి? వన్స్ అపాన్ ఏ టైంలో అది అగ్రిమెంట్ అయ్యింది. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు CA ఫౌండేషన్ చదువుతున్నారంటే ఇట్ ఈస్ ఏ ప్రిజంప్షన్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ క్లియర్డ్ 10th క్లాస్.
10th క్లాస్ క్లియర్ అయిన మనం అజ్యూమ్ చేసుకోవచ్చు కదమ్మా. ఎందుకంటే మీరు అసలు 10th క్లాసే పాస్ అవ్వలేదు అని అంటే అసలు సిఏ ఫౌండేషన్ దాకా మీరు రారు, మధ్యలోనే ఆగిపోతారు. సో కాబట్టి ఇక్కడ సిఏ ఫౌండేషన్ క్లాస్లో కూర్చున్న వాళ్ళందరూ 10th క్లాస్ పాస్ అయినట్టుగా ఎలా ఊహిస్తామో, కాంట్రాక్ట్ వరకు వచ్చారు అంటే వాళ్ళు ఖచ్చితంగా అగ్రిమెంట్ అనేటువంటి స్టేజ్ని దాటేసి వచ్చారు. సో ఇదే పాయింట్ని ఇంకోలా ఎలా మాట్లాడుకోవచ్చు అంటే, ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. ప్రతి కాంట్రాక్ట్ కూడా వన్స్ అపాన్ ఏ టైంలో అది అగ్రిమెంటే. బట్ ఆల్ అగ్రిమెంట్స్ మే నాట్ బీ కాంట్రాక్ట్స్. అంతే కదమ్మా. అగ్రిమెంట్స్ ప్రతిదీ కాంట్రాక్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుందా? చెప్పలేం. ఎందుకంటే ఆ అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఒకవేళ అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేకపోతే ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. సో ఇక్కడ నా పాయింట్ అర్థమైందా మీకు? అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ కాంట్రాక్ట్ ఈజ్ అగ్రిమెంట్ వన్స్ అపాన్ ఏ టైం. ఒకనొకప్పుడు ఒకనొక స్టేజ్లో ఆ కాంట్రాక్ట్ ఏ పేరుతో పిలువబడింది? అగ్రిమెంట్గా పిలువబడింది. బట్ ఆల్ అగ్రిమెంట్స్ మైట్ నాట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు కాంట్రాక్ట్స్. ఇప్పుడు అంతే కదమ్మా, ప్రతి అగ్రిమెంట్ కూడా కాంట్రాక్ట్గా ట్రాన్స్ఫార్మ్ 100% అయిపోతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. If legal enforceability will be added, it will transform into contract. Otherwise, it is just an agreement but not a contract. ఈ రోజు మన టాపిక్ అదే. ఏంటి సార్ ఈరోజు టాపిక్ అంటే చూడండమ్మా, నెక్స్ట్ వన్ ఏముంది? ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్ బట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. ఇక్కడ బేసిక్గా మీకు 2 స్టేజెస్ ఉన్నాయి, లేదా ఒక రకంగా చెప్పాలంటే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది, దిస్ ఈజ్ స్టేట్మెంట్ నెంబర్ 1. ఏంటది? ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. అగ్రిమెంట్ అయిన ప్రతిదీ కాంట్రాక్ట్ అవ్వదు. ఈక్వేషన్ గుర్తుంది కదా, ఏ ప్లస్ ఎల్ఈ. ఎల్ఈ అంటే ఏంటి? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఈజ్ ఈక్వల్ టు సి. సో స్టెప్ 1 స్టెప్ 2 యాడ్ అయితేనే 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో అంటే స్టెప్ 1 స్టెప్ 2 యాడ్ అయితేనే స్టెప్ 3 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ 2 యాడ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు స్టెప్ 1 గానే మిగిలిపోతుంది తప్ప 3గా ఎప్పటికీ ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. ఐ హోప్ ద పాయింట్ ఈస్ క్లియర్. సో వీ కెన్ సే దట్ మీరు 3 దాకా వచ్చారు అంటే మీరు స్టెప్ 1ని సాటిస్ఫై చేసుంటారు. అంటే ఐ కెన్ సే దట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. ఇదే కదా, ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ ప్రతిదీ కూడా కాంట్రాక్ట్గా చేంజ్ అవుద్దని మనం చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ ఒక మెలిక ఉంది, ట్విస్ట్ పాయింట్, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. అది రావచ్చు, రాకపోవచ్చు. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ టైంకి వస్తే ఆ అగ్రిమెంట్ కాస్త కాంట్రాక్ట్ అవుతుంది, ఒకవేళ రాకపోతే ఆ అగ్రిమెంట్గా మిగిలిపోతుంది తప్ప కాంట్రాక్ట్గా చేంజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని మాట్లాడుకుందాం. ఏంటిది? ఎన్ అగ్రిమెంట్ టు బికమ్ ఏ కాంట్రాక్ట్. అంటే ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్గా మారాలి అంటే ఇట్ రిక్వైర్స్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. దానికి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కావాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ జస్ట్ ఎన్ అగ్రిమెంట్ బట్ నాట్ ఏ కాంట్రాక్ట్. సో ఇక్కడ చూడండి, సో ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్ బట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. సింపుల్ కదా. సో ఇందులో నేను ఇందాక ఆల్రెడీ ఎస్డిపిసి ప్రీవియస్ సెషన్లో ఐ థింక్ డే బిఫోర్ ప్రీవియస్ వీడియోలో కానీ అంతకుముందు వీడియోలో కానీ డిస్కషన్ ఉంటుందమ్మా. ఏంటిదంటే అగ్రిమెంట్స్ గురించి, ఎస్డిపిసి, సోషల్ అగ్రిమెంట్స్, డొమెస్టిక్ అగ్రిమెంట్స్, పొలిటికల్ అగ్రిమెంట్స్, కమర్షియల్ అగ్రిమెంట్స్, వీటి గురించి డిస్కషన్ ఉంటుంది. సో సోషల్ అగ్రిమెంట్స్ అంటే అగ్రిమెంట్స్ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. డొమెస్టిక్ అంటే బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. పొలిటికల్ అగ్రిమెంట్స్ అంటే బిట్వీన్ పొలిటికల్ పార్టీస్. కమర్షియల్ అంటే అగ్రిమెంట్స్ ఎంటర్ డ్యూరింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ కూడా మనకి అగ్రిమెంట్స్. అండ్ వీటిలో మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ లీగల్ ఎన్ఫోర్సబిలిటీని, మళ్ళీ మాట్లాడి నేను మీకు బోర్ కొట్టించాలనుకోవట్లేదు. సో నెక్స్ట్ ఇంకేంటి? అన్లెస్ అదర్వైజ్ స్టేటెడ్ దెర్ ఈస్ నో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ సోషల్ అండ్ డొమెస్టిక్. ఇది ఆల్రెడీ తెలుసు. ఇఫ్ మెన్షన్డ్ స్పెసిఫికల్లీ దెన్ ఓన్లీ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఎగ్జిస్ట్స్. మీరు చెప్పుకోవాలి ముందే, అదర్వైజ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? ఇన్ కేస్ ఆఫ్ పొలిటికల్ అగ్రిమెంట్స్ దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. అక్కడ ఎల్ఈ అంటే అర్థం లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. సో ఇన్ కేస్ ఆఫ్ పొలిటికల్ అగ్రిమెంట్స్ దెర్ ఈస్ నో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. మీరు ఏం చేసినా కానీ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అక్కడ ఉండదు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ కమర్షియల్ అగ్రిమెంట్స్ దెర్ ఈస్ నో నీడ్ టు మెన్షన్ అబౌట్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు సైలెంట్గా ఉన్నారంటే దాని అర్థం ఆటోమేటిక్గా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది. ఎప్పుడు? ఈవెన్ ఇఫ్ నాట్ మెన్షన్డ్, చెప్పకపోయినా సరే. ఓకే, నెక్స్ట్ దీని మీద టెస్ట్ చెక్స్ చూద్దాం. చూడండమ్మా,
ఎన్ ఆఫర్ వితౌట్ యాక్సెప్టెన్స్ ఈజ్ డాష్. అమ్మా ఒక ఆఫర్కి యాక్సెప్టెన్స్ మీరు ఇవ్వలేదు. మనం ఇందాక చార్ట్లో మాట్లాడుకున్నప్పుడు మీకు చూపిస్తా చూడండి, ఇదిగోండి, ఇదొక ఆఫరా, ఇదొక యాక్సెప్టెన్సా? ఆఫర్కి యాక్సెప్టెన్స్ యాడ్ అయితేనే కదా మీకు వచ్చేది ఏమొస్తుంది, ప్రామిస్. అదే కదా ఫ్లో చార్ట్, ఇదే కదా మనం గీసుకుంది. ఆఫర్కి యాక్సెప్టెన్స్ యాడ్ అయితేనే మనకు వచ్చేది ప్రామిస్. ఇక్కడ మనల్ని క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఆఫర్కి యాక్సెప్టెన్స్ యాడ్ అవ్వలేదట, దెర్ ఈజ్ నో యాక్సెప్టెన్స్. అప్పుడు ఆఫర్గానే మిగిలిపోతుంది కానీ యాక్సెప్టెన్స్ ప్రామిస్ ఏమీ రావు కదా. సో ఇక్కడ మీరు మరి ఆన్సర్ చెప్పండి, ఆఫర్కి యాక్సెప్టెన్స్ లేకపోతే అదేమవుతుంది? సో చూడండి అమ్మా, ఎన్ ఆఫర్ వితౌట్ యాక్సెప్టెన్స్ ఈజ్ జస్ట్ ఎన్ ఆఫర్. ఆఫర్కి యాక్సెప్టెన్స్ లేకపోతే అది ఆఫరే. అదే ఇక్కడ వితౌట్ కాకుండా విత్ యాక్సెప్టెన్స్ అన్నాడు అనుకో, ఎన్ ఆఫర్ విత్ యాక్సెప్టెన్స్ ఈజ్ అదేమవుతుంది, ప్రామిస్. ఓకే, సో అలా అనమాట. ఆఫర్కి యాక్సెప్టెన్స్ లేకపోతే అది ఆఫర్గానే మిగిలిపోతుంది. అండ్ సెకండ్ బిట్ వచ్చేసి ఎన్ అగ్రిమెంట్ టు బికమ్ ఏ కాంట్రాక్ట్, అంటే ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్గా మారాలంటే డాష్ షుడ్ బి రిక్వైర్డ్. ఏమి కావాలి మనకి? ఈక్వేషన్ గుర్తుంది కదా, A+LE = C. అంటే అగ్రిమెంట్ కాంట్రాక్ట్గా మారాలి అంటే ఏం కావాలి? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కావాలి. LE, ఆన్సర్ ఈస్ LE. LE అంటే అర్థం లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటదమ్మా, ఏ కాంట్రాక్ట్ కెన్ బి మేడ్ వితౌట్ కన్సిడరేషన్. క్వశ్చన్ అర్థం చేసుకోండి, కాంట్రాక్ట్ కెన్ బి మేడ్ వితౌట్ కన్సిడరేషన్ అంటే కన్సిడరేషన్ అనేటువంటి స్టెప్ లేకుండా కాంట్రాక్ట్ వస్తుంది అని అంటున్నాడు. ట్రూ ఆర్ ఫాల్స్ మీరు చెప్పాలి, ఎస్ ఆర్ నో చెప్పాలి. చూడమ్మా, మళ్ళీ చార్ట్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇదిగోండి, కన్సిడరేషన్ అనేది ఇక్కడ ఉంది చూసారా? ఇక్కడ ఈక్వేషన్ ఏమనుకున్నాం, ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ అనేది అగ్రిమెంట్. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సిడరేషన్ లేదనుకోండి, ఐఎమ్ స్ట్రైకింగ్ ఆఫ్ దిస్ కన్సిడరేషన్, అప్పుడు ఏమవుతుంది, ప్రామిస్కి కన్సిడరేషన్ యాడ్ అవ్వదు, అప్పుడు అది ప్రామిస్గా మిగిలిపోతుంది తప్ప అగ్రిమెంట్గా మారదు. అగ్రిమెంటే కాదంటే అసలు అది కాంట్రాక్ట్గా ఎప్పటికీ మారదు. సో అక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్లో మనల్ని ఏమడుగుతున్నాడు, కాంట్రాక్ట్ అంట కన్సిడరేషన్ లేకుండానే వస్తుందంట, చేయొచ్చంట. మరి మీరు చెప్పండి, చేయొచ్చా చేయకూడదా అంటే ద ఆన్సర్ ఈజ్ ఫాల్స్. ఏ కాంట్రాక్ట్ అనేది కన్సిడరేషన్ లేకుండా, దేర్ కెన్ బి నో కాంట్రాక్ట్ వితౌట్ కన్సిడరేషన్. ఓకే, నెక్స్ట్, సో ఏ కాంట్రాక్ట్ కెన్ బి మేడ్ వితౌట్ కన్సిడరేషన్ అంటే ఎస్సా నోవా? నో. నెక్స్ట్, ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఈస్. ఫాదర్ అండ్ సన్ అంటే ఫ్యామిలీయే కదా. సో ఫ్యామిలీలో అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయని చెప్పాను, డొమెస్టిక్ అగ్రిమెంట్స్, DA. నెక్స్ట్, ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. టీచర్ అండ్ స్టూడెంట్ ఫ్యామిలీ కాదు కదమ్మా, అదర్ దాన్ ఫ్యామిలీ. సో అదర్ దాన్ ఫ్యామిలీ మీకు ఏదైతే ఉంటారో టీచర్ అండ్ స్టూడెంట్, వీళ్ళంతా కూడా మనకేమొస్తుందంటే సోషల్ అగ్రిమెంట్స్. ఏ అగ్రిమెంట్స్ వస్తాయి? సోషల్ అగ్రిమెంట్స్. ఓకే, నెక్స్ట్, an agreement during trade activities అనమాట. సో వాట్ ఎవర్ ద అగ్రిమెంట్స్ వీఆర్ మేకింగ్ డ్యూరింగ్ ట్రేడ్ యాక్టివిటీస్, ఇట్ ఈస్ ఆల్ కాల్డ్ యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ ఎర్లియర్. సో మనం ఈ 3 టాపిక్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ వన్ ఏంటిదమ్మా, డొమెస్టిక్ అగ్రిమెంట్స్. సెకండ్ వన్ ఏంటిదమ్మా, సోషల్ అగ్రిమెంట్స్. నెక్స్ట్, అగ్రిమెంట్స్ డ్యూరింగ్ ట్రేడ్ యాక్టివిటీస్ అని చెప్తున్నారు. డ్యూరింగ్ ట్రేడ్ యాక్టివిటీస్ కాబట్టి ఇది ఎంత ఏమవుతుంది, కమర్షియల్ అగ్రిమెంట్స్ అవుతుంది. ఏమవుతుంది, కమర్షియల్ అగ్రిమెంట్స్ అంటే బిజినెస్ యాక్టివిటీస్ అనమాట. నెక్స్ట్, అన్ అగ్రిమెంట్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ, పొలిటికల్ పార్టీస్ మధ్య అగ్రిమెంట్ ఏమవుతుందమ్మా, పొలిటికల్ అగ్రిమెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ MCQ చూడండి, లా ఆఫ్ కాంట్రాక్ట్ దేంతో డీల్ చేస్తుందని చెప్తున్నాడు. ఏంటిది, ఈజ్ హోల్ లా ఆఫ్ ఆబ్లిగేషన్స్ అంటే ప్రతి ఆబ్లిగేషన్ దీని కిందకే వస్తుంది అంటున్నాడు. మీకు చెప్పాను, ఖచ్చితంగా చెప్పా ఆబ్లిగేషన్స్ అప్పుడు, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది అన్ని ఆబ్లిగేషన్స్ని డీల్ చేయదు, ఓన్లీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ మాత్రమే డీల్ చేస్తుంది. జస్ట్ ఎ మినిట్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఓన్లీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్తో మాత్రమే డీల్ చేస్తుంది తప్ప రిమైనింగ్ ఆబ్లిగేషన్స్ అంటే నాన్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ కొన్ని ఉంటాయి, నాన్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్, వీటితో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డీల్ చేయదు. మరి ఇక్కడ ఏమంటున్నాడు, హోల్ లా ఆఫ్ ఆబ్లిగేషన్స్ అన్నిటితో డీల్ చేస్తుందంట, తప్పు. నెక్స్ట్, ఈజ్ ద హోల్ లా ఆఫ్ అగ్రిమెంట్స్, అన్ని అగ్రిమెంట్స్తో డీల్ చేస్తుంది. నెక్స్ట్, డీల్స్ విత్ ఓన్లీ సచ్ లీగల్ ఆబ్లిగేషన్ విచ్ అరైజెస్ ఫ్రమ్ అగ్రిమెంట్. ఎగ్జాక్ట్లీ, అంటే
ఏ అగ్రిమెంట్స్ అయితే లీగల్ ఎన్ఫోర్సిబిలిటీని యాడ్ చేసుకుంటాయో వీటితోనే డీల్ చేస్తుంది అంటున్నాడు. కరెక్టే కదా. అగ్రిమెంట్కి ఎప్పుడైతే లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ వస్తుందో అదేమవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. సో కాంట్రాక్ట్ వాటితోనే డీల్ చేస్తుంది. డి ఆప్షన్ ఏంటంటే డీల్స్ విత్ సోషల్ అగ్రిమెంట్స్ అంట. అసలు సోషల్ అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ కావు కాబట్టి వాటితో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డీల్ చేయదు. ఓకే, నెక్స్ట్ సోషల్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి అని చెప్తున్నాడు. ఫస్ట్ వన్ ఏంటిదమ్మా, ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్స్. అసలు సోషల్ అగ్రిమెంట్స్కి ఎన్ఫోర్సబిలిటీ ఉండదు కాబట్టి అవి కోర్ట్స్లో ఎన్ఫోర్స్ చేసుకోలేం. రెండోది నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్స్, ఎస్, కానీ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ టు లీగల్ ఆబ్లిగేషన్స్, నో, ఇది నో, బి ఒకటే కరెక్ట్. మేడ్ బై సోషల్ వర్కర్స్, అసలు ఇది చెప్పాను ఇప్పుడు, సోషల్ వర్కర్స్ సోషల్ అగ్రిమెంట్స్ అట్లా ఏమి ఉండదమ్మా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్స్. జనరల్ సెన్స్లో సోషల్ అగ్రిమెంట్స్ అనే వాటికి లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ ఉండదు. మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే తప్ప లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ యాడ్ అవ్వదు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి ఏంటంటున్నాడు, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్? ఇది మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 10 ఉంటుందమ్మా. సెక్షన్ నెంబర్ 10 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, మనం చదువుకునేది అదే కదమ్మా, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో మనకి సెక్షన్ నెంబర్ 10. ఈ 10 వచ్చేసి మనకు ఒక 10 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని చెప్తుంది. ఎన్ని చెప్తుంది? 10 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని చెప్తుంది. ఈ 10 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ని మనం ఫామ్ చేయగలము అని చెప్తుంది అనమాట. ఏంటా 10 ఒకసారి చూసేసి ఫటాఫట్ మనం దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మాట్లాడుకుందాం. 10 ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ ఆఫర్ అంటే కాంట్రాక్ట్కి ఫస్ట్ కావాల్సినటువంటి ఎలిమెంట్ ఏంటిదంట, వ్యాలిడ్ ఆఫర్ కావాలి, ఆఫర్. నెక్స్ట్ రెండోది ఏంటిదమ్మా, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. థర్డ్ వన్ లాఫుల్ ఆబ్జెక్ట్, లాఫుల్ కన్సిడరేషన్. ఫిఫ్త్ వన్ కెపాసిటీ ఆఫ్ పార్టీస్. సిక్స్త్ వన్ క్యాపబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఫ్రీ కన్సెంట్. అగ్రిమెంట్స్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్ని లా ఎక్స్ప్రెస్గా డిక్లేర్ చేసేసింది, తమ్ముడు ఇలాంటి అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అవ్వద్దమ్మా, ఇవన్నీ వాయిడ్ అని చెప్పేసింది. అలాంటి వాటిలోకి మీరు ఎంటర్ కాకూడదు, అర్థమవుతుందా? సో ఒకవేళ మీరు ఎంటర్ అవ్వబోతున్నటువంటి అగ్రిమెంటు ఈ లిస్ట్లో కనుక ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ యాక్ట్ ఒక 15 అగ్రిమెంట్స్ని లిస్ట్లో పెట్టింది, ఇలాంటి అగ్రిమెంట్స్లోకి మీరు ఎంటర్ కాకూడదు అట్లా అని చెప్పి లిస్ట్లో బ్యాన్ చేసింది అనమాట. మీరు అలాంటి అగ్రిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటర్ అవుతున్న అగ్రిమెంట్ ఆ లిస్ట్లో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అసలు మీరు అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం కూడా వేస్ట్, ఎందుకంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వద్దని చెప్పేసింది కాబట్టి. సో ఎప్పుడైతే మీరు అలాంటి అగ్రిమెంట్స్లోకి వెళ్తారో అవన్నీ కూడా వాయిడ్, కాబట్టి మీరు ఎంటర్ అవ్వబోయే అగ్రిమెంట్ ఈ లిస్ట్లో ఉండకూడదు. అర్థమవుతుందా? అంటే మీరు ఎంటర్ అవ్వబోయేటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఈ లిస్ట్లో ఉండకూడదు. నెక్స్ట్ 9th వన్ లీగల్ ఫార్మాలిటీస్. 10th వన్ వచ్చేసి ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. ఇదంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఆఫర్ అనే సపరేట్ చాప్టర్ అమ్మ, యాక్సెప్టెన్స్ సపరేట్ చాప్టర్, ఇది ఆబ్జెక్ట్ కన్సిడరేషన్, కెపాసిటీ ఆఫ్ పార్టీస్, ఫ్రీ కన్సెంట్, ఇవన్నీ మీకు సపరేట్ చాప్టర్స్. మీకు ఇక్కడ లిమిటెడ్ డిస్కషన్ మాత్రమే ఉంటుంది. చాప్టర్ వచ్చినప్పుడు మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫర్ అనే సపరేట్ చాప్టర్ అని చెప్పాను కదా, ఏంటి సార్ సపరేట్ చాప్టర్ ఏముంటాయి ఇందులో అంటే జాగ్రత్త వినండి. అసలు ఆఫర్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఆఫర్, ఆఫర్కి డెఫినేషను, అండ్ అసలు ఒక ఆఫర్ని ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే అసలు దేన్ని మనం ఆఫర్ అని పిలుస్తాం, దేన్ని మనం ఆఫర్ అని పిలవకూడదు అంటే ఇన్ డెప్త్ డిస్కషన్, ఈచ్ అండ్ మైన్యూట్ పాయింట్స్ కూడా మనం చాప్టర్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుంటాం. మరి ఇక్కడ ఏం డిస్కస్ చేసుకుంటామంటే జస్ట్ వీఆర్ నోయింగ్ ద బేసిక్స్ అనమాట, ఇలా జరుగుతుందని చెప్పి మాత్రమే తెలుసుకుంటాం. సో ఒక్కొక్కటి చూద్దాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాం, మనం ఏమని చెప్పామమ్మా, ఇక్కడ ఎసెన్షియల్స్ పైన ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇక్కడేంటి మనం మాట్లాడుకునేది, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎసెన్షియల్స్ అంటే ఇక్కడ మనం మీకు స్టార్టింగే చెప్పాం, ఇప్పుడు క్లాసెస్ అనేవి మనం మన స్టూడెంట్స్కి, మన దగ్గర ఫీ పే చేసినటువంటి స్టూడెంట్స్కి మనం ఎలా పే చేస్తున్నామో, ఎలా సర్వీస్ రెండర్ చేస్తున్నామో, సేమ్ అదే క్వాలిటీతో అదే కంటెంట్ మీకు ఇస్తామని ప్రామిస్ చేసాం ఫస్ట్ వీడియోలో, గుర్తుందా మీకు? సేమ్ అదే వీడియోలో చెప్పినట్టుగా సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా మనం స్టూడెంట్స్కి, ఇక్కడ మీకు చెప్పవచ్చు అమ్మా ఇదమ్మా ఎసెన్షియల్స్, టోటల్ 10 ఎసెన్షియల్స్ ఉంటాయమ్మా, ఇది చెప్పింది సెక్షన్ నెంబర్ 10 అమ్మా అని చెప్పి వదిలేస్తే యూ కాంట్ క్వశ్చన్, మీకు తెలియదు కాబట్టి మీరు పట్టించుకోరు, కానీ అది ఫ్రాడ్ అవుతుంది. మనమేమో అక్కడ ప్రామిస్ చేసింది ఏంటి, మొత్తం చెప్తామని చెప్పాం, అంటే దీని ఎక్స్ప్లెనేషన్ లేకుండా కూడా మనం స్కిప్ చేయవచ్చు,
కానీ మేము ఎందుకు ఇస్తున్నాం అనేటువంటి దాన్ని మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి వితౌట్ ఎనీ కన్సిడరేషన్ ఆర్ వితౌట్ ఎనీ ఫీ వీఆర్ రెండరింగ్ అవర్ సర్వీసెస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వై? బికాస్ టు షో కేస్ అవర్ క్వాలిటీ. సో అట్లా. సో అందుకనే అంటే నేను మీకు ఇక్కడ ఇందాక మనం చేసిన టెస్ట్ చెక్స్ కావచ్చు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ కావచ్చు, అవేవి కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళకి ఇంత అక్కర్లేదులే, త్వరగా లేపేద్దాం, కంటిన్యూ చేసేసి కంటెంట్ని క్లోజ్ చేసేద్దాం అనేటువంటిది ఉండొచ్చు. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించి మీరు ఈ వీడియోస్ ఖర్చు పెట్టి చూస్తున్నారు అని అంటే మీరు అనుకోవచ్చు మాకేం ఖర్చు లేదు కదా సార్ అని. మీరు పే చేసేటువంటి నెట్ బిల్ కూడా ఖర్చే, మీరు స్పెండ్ చేసేటువంటి టైం కూడా ఖర్చే. సో ఆ టైంకి మనం వాల్యూ అండ్ రెస్పెక్ట్ రెండు ఇచ్చి మనం క్వాలిటేటివ్ కంటెంట్ని మనం డెలివర్ చేస్తున్నాం. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ టు ద టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎసెన్షియల్స్లో ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయేమో మొత్తం 10 ఉన్నాయి కదా, ఇదిగోండి టోటల్ హౌ మెనీ ఎసెన్షియల్స్ ఆర్ దేర్, 10 ఎసెన్షియల్స్ ఆర్ దేర్. సో ఈ 10 ఎసెన్షియల్స్ గురించి మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ వన్ ఏంటిదంటే వ్యాలిడ్ ఆఫర్ అండ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. చెప్పా కదా ఇవి సపరేట్ చాప్టర్స్. ఈ చాప్టర్ అయిపోయిన వెంటనే మనం స్టార్ట్ చేయబోయే చాప్టర్ పేరు ఇదే, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. సో దాని గురించి ఒక బేసిక్గా ఇక్కడ మనం నేర్చుకుందాం. ఏంటిదంటే దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 పార్టీస్. అంటే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్లో ఏం జరగాలంట, దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 పార్టీస్ ఉండాలి, ఇద్దరు ఉండాలి. వన్ మేకింగ్ ద ఆఫర్ అండ్ అనదర్ యాక్సెప్టింగ్ ఇట్. అంటే ఒక పర్సన్ ఆఫర్ ఇవ్వాలి, ఇంకో పర్సన్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు అది ఏమవుతుందమ్మా, కాంట్రాక్ట్కి ఫామ్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో రెండోది ఏంటిదంటే ద టర్మ్స్ ఆఫ్ ఆఫర్ మస్ట్ బి క్లియర్. అంటే ఆఫర్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉండాలంట, క్లియర్గా ఉండాలి. అండ్ ద యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్కండిషనల్. ఇవి కండిషన్స్ అనమాట. ఏంటిదంటే యాక్సెప్టెన్స్లో మళ్ళీ మీరు కొత్తగా కండిషన్స్ అనేవి పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మీకు ఆఫర్ ఇచ్చారు, సో నా బైక్ ఉంది కదరా యమహా ఎఫ్జీ, నేను ఆల్రెడీ వాడుతున్నాను 5 years నుంచి, నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు అవసరం, నేను దాన్ని 25,000కి నీకు సేల్ చేద్దాం అనుకుంటున్నాను, నా ఎఫ్జీ బైక్ని 25,000కి నువ్వు కొంటావా అని ఆఫర్ ఇస్తే మీరు దానికి లా ప్రకారంగా యాక్సెప్టెన్స్ అంటే అర్థం ఏంటంటే మీరు దానికి ఎస్ అని కానీ నో అని కానీ చెప్పాలి అంతే. ఒకవేళ అంతకు మించి మీరు కొత్తగా ఏమైనా యాడ్ చేశారనుకోండి, అప్పుడు అది యాక్సెప్టెన్స్ అవ్వదు, ఇంకోటి ఏదో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చి ఎఫ్జీ 25,000 కొంటామంటే మీరు ఏం చేశారంటే 25 కాదు 22,000 అయితే కొంటానని చెప్పారనుకోండి, అప్పుడు అది యాక్సెప్టెన్స్ అవ్వదు. ఎందుకంటే మీరు ఎస్ అని చెప్తూనే దానిలో కండిషన్ యాడ్ చేస్తున్నారు, 22,000కి అయితే కొంటాను అని. అప్పుడు అది కౌంటర్ ఆఫర్ అవుతుంది. దీని పేరే కౌంటర్ ఆఫర్. మనం నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుంటాం అది. ఓకే, సో ఇప్పుడు అబ్సల్యూట్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, అబ్సల్యూట్ అంటే అర్థం ఏంటంటే క్లియర్గా ఉండాలి. అంటే ఎయిదర్ ఎస్ ఆర్ నో, అంతే. ఈ రెండే, ఎస్ ఆర్ నో, ఈ రెండే ఉండాలి. అండ్ అన్కండిషనల్, కొత్తగా మీరు యాక్సెప్టెన్స్లో కండిషన్స్ పెట్టకూడదు. ఒకవేళ పెడితే కనుక అది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అనేది అవ్వదు. సో వ్యాలిడ్ ఆఫర్ అండ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్లో ఏంటిదమ్మా, దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 parties ఉండాలి. ఒక వ్యక్తి ఆఫర్ ఇస్తే ఇంకో వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. రెండోది టర్మ్స్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ అనేది చాలా క్లియర్గా ఉండాలి, సూటిగా సుత్తు లేకుండా చెప్పాలి, ఎయిదర్ ఎస్ ఆర్ నో. మళ్ళీ మీరు కొత్తగా అందులో కండిషన్స్ ఏవి కూడా మీరు యాడ్ చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఇంకేంటి, వ్యాలిడ్ ఆఫర్ అండ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ తర్వాత లాఫుల్ ఆబ్జెక్ట్ అనమాట. లాఫుల్ ఆబ్జెక్ట్ ఏంటా లాఫుల్ ఆబ్జెక్ట్ అంటే ద ఆబ్జెక్ట్ ఆర్ వర్క్ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ మస్ట్ బి లీగల్. అంటే ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటేనమ్మా, ఇట్ ఈస్ ద పర్పస్ అంటే మీ పని, ఒక రకంగా అసలు మీరు ఏ ఉద్దేశంతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు అనేటువంటిదే ఆబ్జెక్ట్ అనమాట. మీ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే లాఫుల్గా ఉండాలి. యువర్ ఆబ్జెక్ట్ మస్ట్ బి లాఫుల్. అంటే మంచి పనులు, లాఫుల్ యాక్ట్స్ చేయడానికి మీరు కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవ్వాలి. ఇల్లీగల్ వర్క్స్ చేయడానికి మీరు కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ కాకూడదు. నెక్స్ట్ ఏంటి, లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఏంటమ్మా, సంథింగ్ ఇన్ రిటర్న్, ఇట్ మస్ట్ బి రియల్ అండ్ లాఫుల్, అది కూడా లాఫుల్గా ఉండాలి. నెక్స్ట్ కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్, ఇది సపరేట్ చాప్టర్ అమ్మా, మనం కమింగ్ డేస్లో దీని గురించి మాట్లాడుకుంటాం. ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ కావాలి అంటే కెపాసిటీ అంటే ఇక్కడ ఫిజికల్ కెపాసిటీ కాదు. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళందరికీ 6 pack ఉండాలి, సో 4 pack ఉండాలి, 8 packs ఉండాలి, ఇట్లా ఫిజికల్ కెపాసిటీ కాదు. కెపాసిటీ అంటే అర్థం ఏంటంటే లా కొన్ని కండిషన్స్ చెప్తుంది, వాటిని మీరు ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ ఎలా, మైనర్గా ఉండకూడదు, అంటే చిన్నపిల్లలు కాదు ఉండకూడదు, 18 years కన్నా ఎక్కువ ఏజ్ ఉండాలి, సౌండ్ మైండ్ ఉండాలి. అంటే
క్యాపబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, మెంటల్ మెచ్యూరిటీ అంటాం, దాన్ని సౌండ్ మైండ్ అని కూడా అంటాం, అది ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటేనమ్మా డిస్క్వాలిఫికేషన్ ఉండకూడదు. లా కొంతమందిని డిస్క్వాలిఫై చేసింది, అంటే వాళ్ళని బయటికి నెట్టేసింది, బాబు మీరు రావద్దు, మీరు రాకూడదు కాంట్రాక్ట్స్లోకి అని చెప్పి డిస్క్వాలిఫై చేసింది. అలాంటి వాళ్ళు కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ కాకూడదు. సో ఆ డిస్క్వాలిఫికేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్లో మీరు ఉండకూడదు. ఓకే సార్, మరి డిస్క్వాలిఫైడ్ లిస్ట్లో ఎవరున్నారు సార్, మాకు ఎలా తెలుస్తుంది సార్? అదే కదా సపరేట్ చాప్టర్లో మనం నేర్చుకుంటామని చెప్పింది. ఓకే నెక్స్ట్ 1 minute అమ్మా. రైట్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. నెక్స్ట్ ఏంటదమ్మా 5th వన్, క్యాపబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే కాంట్రాక్ట్లో మీరు అండర్టేక్ చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో, అంటే మీరు చేయబోతున్నటువంటి పని, కాంట్రాక్ట్స్లో మీరు అండర్టేక్ చేసినటువంటి పని అది చేయడానికి క్యాపబుల్గా ఉండాలి. అంటే ఇంపాసిబుల్ యాక్ట్ అనేది ఉండకూడదు. ఎందుకంటే మీరు ఇంపాసిబుల్ యాక్ట్ అనేది ఎప్పుడైతే అండర్టేక్ చేశారో నేను చేస్తాను అని, లా దాన్ని అసలు రికగ్నైజ్ చేయదు. సో మీరు కాంట్రాక్ట్లో అండర్టేక్ చేసేటువంటి వర్క్ ఇట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనమాట. నెక్స్ట్ ఫ్రీ కన్సెంట్, ఇది కూడా అంతేనమ్మా. సో ఇక్కడ చూడండి, కన్సెంట్ మీన్స్ పర్మిషన్. కన్సెంట్ అంటే అర్థమేంటమ్మా, పర్మిషన్. ఈ పర్మిషన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా అంటే ఇక్కడ మానిటరీ ఫ్రీ కాదు, అంటే డబ్బులు తీసుకొని ఇస్తే మానిటరీ కన్సెంట్, డబ్బులు తీసుకోకుండా ఇస్తే ఫ్రీ కన్సెంట్, ఆ ఫ్రీ కాదు. ఫ్రీ అంటే ఏంటంటే ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఫోర్సెస్. ఎవరు నిన్ను బలవంత పెట్టకూడదు, భయపెట్టకూడదు, నిన్ను మోసం చేసి ఉండకూడదు, నీ మీద డామినేషన్ ఉండకూడదు, ఇట్లా అనమాట. అంటే నీ కన్సెంట్ ఎప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉండాలి. సో ఒకవేళ దాన్ని ఎవరైనా దాన్ని ఫోర్స్ అప్లై చేసి మీ మెడ మీద కత్తి పెట్టి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వా అని అడిగారు అనుకోండి, మీరు ప్రాణభయంతో అమ్మో వీడు చంపేస్తాడేమో అని చెప్పి సరే సార్ ఎంటర్ అవుతానని చెప్పారు, అప్పుడు ఇది ఫ్రీ కన్సెంట్ ఉన్నట్టు కాదు. సో ఎప్పుడైతే ఫ్రీ కన్సెంట్ లేదో అసలు అది కాంట్రాక్టే అవ్వదు. ఓకే నెక్స్ట్ అమ్మ, ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మేము రాసామో, ఈ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి, సపరేట్ చాప్టర్స్ కాబట్టి నేను చదివి వినిపించట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దిస్ వీడియో, అంటే ఇప్పుడు మీరు కనుక ఈ మ్యాటర్ని చదవాలి అనుకుంటే జస్ట్ పాజ్ ద వీడియో అండ్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఓకే, లేదా అక్కడ పాజ్ చేసి ఒకసారి చదవచ్చు, మీకోసం రాసింది ఇదంతా కూడా. ఓకే, సో నెక్స్ట్ అగ్రిమెంట్స్ నాట్ ఎక్స్ప్రెస్డ్ డిక్లేర్ టు బి వాయిడ్. ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఎంటర్ అవబోతున్న అగ్రిమెంట్ ఈ నెగిటివ్ లిస్ట్లో, బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. ఒకవేళ ఉంటే మీరు అగ్రిమెంట్లోకి ఎంటర్ కాకూడదు. ఓకే నెక్స్ట్ లీగల్ ఫార్మాలిటీస్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే లా ఒక్కొక్కసారి కొన్ని అగ్రిమెంట్స్కి కొన్ని ఫార్మాలిటీస్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ల్యాండ్ పర్చేస్ చేయాలన్నా లేదా వెహికల్ పర్చేస్ చేయాలన్నా ఇట్ షుడ్ బి ఇన్ రైటింగ్ ఫామ్. ఓరల్గా కూడా కొన్ని కాంట్రాక్ట్స్ ఉండొచ్చు, కానీ ఇలాంటి కాంట్రాక్ట్స్ రిటర్న్ ఫామ్లో ఉండాలి. సో లా చెప్పినటువంటి ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మాత్రమే మీరు బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలని ఉంది, అంటే ద వాల్యూ ఆఫ్ ద స్టాంప్స్ మస్ట్ బి 100 ఆర్ అబోవ్. మీరు 50 రూపీస్ స్టాంప్ పేపర్ మీద దాన్ని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి కాంట్రాక్ట్ని, అప్పుడు ఆ కాంట్రాక్ట్ ఏమవుతుంది, చెల్లదు. క్లియర్? సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే లా చెప్పినటువంటి ఫార్మాలిటీస్ని మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్, దీన్నే నథింగ్ బట్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటాం. మన లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అంటే ఒకరు కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేయకపోతే మనం వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము అనేటువంటి ఇంటెన్షన్ని మనం ఎదుటి వాళ్ళకి ఇండికేట్ చేయాలి. దట్ ఈస్ వాట్ వి కాల్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. సో జోవియల్గా ఉంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, దీస్ ఆర్ ద 10 ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఫామ్ చేయడానికి మనకి అవసరమయ్యేటువంటి ఈ 10 ఎసెన్షియల్సే ఇక్కడ అనమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ ద 10 ఎసెన్షియల్స్. సో వీటి మీద టెస్ట్ చెక్ చూద్దాం. చూడండి, ఎంసీక్యూ చూసి మనం క్లోజ్ చేద్దాం. సో బిలో ఇస్ ద మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో ఈ కింద వాటిలో ఏది వ్యాలిడ్ కాంట్రాక్ట్కి ఉండాల్సినటువంటి లక్షణాలు అంటే, పార్టీస్ నీడ్ టు బి మ్యారీడ్, అంటే పార్టీస్కి పెళ్ళై ఉండాలంట. చెప్పాను నేను ఎప్పుడైనా మ్యారేజ్ గురించి? కాదు, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ పార్టీస్ మస్ట్ బి రిచ్ బై వెల్త్, అంటే పార్టీస్కి బాగా డబ్బులు ఉండాలంట. ఇది నేను చెప్పలేదు. నెక్స్ట్ పార్టీస్ మస్ట్ హ్యావ్ ఏజ్ ఆఫ్ మెజారిటీ, ఇది చెప్పా. పిల్లలు అయి ఉండకూడదు, మేజర్ అయి ఉండాలి మీరు. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ కాదు. సో సి ఈజ్ కరెక్ట్, ఏబిడి ఆర్ రాంగ్. నెక్స్ట్ ఏ కాంట్రాక్ట్ కన్సిస్ట్స్ ఆఫ్, యాక్చువల్లీ
ఇది హోల్డ్లో పెట్టండి అమ్మా. నేను ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ చెప్పేటప్పుడు ఈ ఎంసీక్యూ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రెసిప్రోకల్ ప్రామిసెస్ అని ఒకటి ఉంటుంది, అది నేను మీకు ఇంకా చెప్పలేదు, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్లో చెప్తాను. ఎందుకంటే ప్రామిస్ అనేది రావాలి అంటే అసలు ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ తెలియాలి. సో ఆ టాపిక్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకుంది ఏంటిదమ్మా, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. హౌ మెనీ ఎసెన్షియల్స్ ఆర్ దేర్? 10 essentials. ఏ సెక్షన్ చెప్తుంది? సెక్షన్ 10 of Indian Contract Act 1872. Okay, so with this I am concluding this session here. We will continue from tomorrow. Have a good day. Thank you.